గుర్తుందా? లాస్ట్ టైం ఒక స్కెప్టిక్ డాక్టర్ కళ్ల ముందే అసాధ్యమైనది జరిగింది. తన మెడికల్ లాజిక్ని నమ్మిన విశ్వాస్ ఇప్పుడొక చిన్న బాబు ప్రాణం నిలబడటం చూసి షాక్లో ఉన్నారు. ఆ ఉది కేవలం బూడిద కాదు, అది ఒక మాస్టర్ సైకాలజిస్ట్ యొక్క టూల్ అని ఆయనకు అప్పుడే అర్థమైంది. బాబా ఆ డాక్టర్ వైపు చూసి చిన్నగా నవ్వారు. డాక్టర్, నీ తెలివితేటలను పక్కన పెట్టు. నీకు తెలిసిన దానికంటే తెలియనది చాలా ఉంది. ఆ మాటలు విశ్వాస్ గుండెల్లోకి దిగాయి. ఆయన అహంకారం ఒక్కసారిగా కరిగిపోయింది. సంవత్సరాలు గడిచాయి. పుట్టపర్తిలో సత్యసాయిబాబా కూడా ఇదే వారసత్వాన్ని కొనసాగించారు. కరువు ప్రాంతాల్లో ఆయన కట్టిన వాటర్ ప్రాజెక్టులు కేవలం ఇంజనీరింగ్ అద్భుతాలు కావు. అవి కూడా ఒక రకమైన ఉదిలాంటివే. అవి మనుష్యుల అహంకారాన్ని కరిగించే దైవిక కరుణ. సాయిబాబా ఎప్పుడూ చెప్పేవారు, అందరినీ ప్రేమించు, అందరికీ సేవ చెయ్యి. సేవ అంటే కేవలం సహాయం చేయడం కాదు, అది మన అహంకారాన్ని చంపే ఒక ఆధ్యాత్మిక సాధన. మనం ఎవరికైతే సేవ చేస్తున్నామో వారిలో దైవాన్ని చూడటమే అసలైన అద్భుతం. విశ్వాస్ ఇప్పుడొక వినమ్రమైన సేవకుడు. ఆయనకర్థమైంది, ఉది అంటే కేవలం బూడిద కాదు, అది మన అహంకారం కాలిపోయాక మిగిలే సత్యం. మనం ఎంత గొప్పవారైనా చివరకు మనమందరం ఆ బూడిదలాంటివాళ్లమే. ఈ ప్రపంచం గందరగోళంతో నిండిపోయింది. మనం ప్రతీదీ విశ్లేషిస్తాం, కొలుస్తాం. కాని బాబా మనల్ని ధునీ దగ్గరకు పిలుస్తున్నారు. కరుణ బలహీనత కాదు, వినయం ఒక ముసుగు కాదు, విశ్వాసమంటే లాజిక్ లేకపోవడం కాదు, అది అత్యున్నతమైన తెలివితేట. సాయిబాబా మనకు ఇచ్చే ఉది మనలోని సందేహాన్ని, మనలోని భయాన్ని కాల్చేస్తుంది. ఆయన మనకు కావాల్సినవి ఇవ్వరు. మన ఆత్మకు ఏది అవసరమో అదే ఇస్తారు. ఆ రెండూ ఎప్పుడూ ఒకటే కావు. చివరగా గుర్తుంచుకోండి, సాయిబాబా ఎక్కడికో వెళ్లలేదు. ఆయన మీలోనే ఉన్నారు. మీలోని ప్రతి అహంకారాన్ని, ప్రతి భయాన్ని కాల్చేసి మిమ్మల్ని ఒక దైవిక సాధనంగా మార్చడానికి సిద్ధంగా ఉన్నారు. నేను ఉన్నప్పుడు భయం దేనికి అని ఆయన అడిగారు. ఆ నమ్మకమే మీ జీవితాన్ని మార్చే అద్భుతం. ఓం సాయిరాం. సాయి సందేశం. అత్యంత గొప్ప అద్భుతమంటే మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మార్చడం కాదు, మన అహంకారాన్ని వదిలేసి దైవం మనల్ని లోపలి నుండి మార్చుకునేలా అనుమతించడం. ఇలాంటి సాయిబాబా స్టోరీస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఓం సాయిరాం.